జిల్లా రైతుల జీవితాల్లో చిరస్మరణీయమైన రోజు ఆవిష్కృతమైంది. సంవత్సరాల తరబడి పంట పొలాలు లేక చుక్క భూముల కోసం తప్పించిన రైతులు బాధలను అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి హృదయపూర్వకంగా ముందుకొచ్చారు. తల్లిదండ్రులు భావించి వారికి పట్టా భూములు పంపిణీ చేయడం ద్వారా వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపారు. పట్టాలు అందుకున్న రైతుల కళ్ళలో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. జిల్లా కలెక్టర్ నంద్యాలకు రావడం మా అదృష్టం, మా సమస్యలు పరిష్కారం కావడం మా జీవితంలో కొత్త వెలుగులు నింపింది అంటూ రైతులు భావోద్వేగంతో స్పందించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న స్వంత భూముల కళ నెరవేరడంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. జిల్లా కలెక్టర్ రాజకుమారి కేవలం పట్టాల పంపిణీ చేయడమే కాకుండా రైతులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తల్లిదండ్రుల్లాగా ప్రేమతో వారి దగ్గర చేరి ప్రతి రైతు బాధను తనదిగా భావించి స్పందించడం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించింది. అదే సమయంలో రైతుల కోసం ప్రత్యేకంగా అన్నదానం ఏర్పాటు చేయడం ద్వారా వారి పట్ల ఉన్న ప్రేమను మరోసారి చాటి చెప్పారు. అందరూ కలిసి భోజనం చేస్తూ ఆనందాన్ని పంచుకోవడం ఆ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతుల కళ్ళల్లో మెరిసిన ఆనందం చూసి జిల్లా కలెక్టర్ కూడా ఆనందభరితులయ్యారు. ఈ కార్యక్రమం రైతులకు మాత్రమే కాదు, ప్రభుత్వంపై వారికి ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచింది. నంద్యాల జిల్లా రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ చర్య మంచి పాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. జిల్లా కలెక్టర్ రాజకుమారి చేసిన ఈ సేవ రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతోంది. మాకు దైవం మీదే మాదిగ సాలమ్మ గారి చిన్న పుల్లన్న కాటపు ధనమ్మ కాట రత్నమ్మ మద్దుగారి రవి కృతజ్ఞత చాలా రుణపడి ఉన్నాను. మా నాన్న మా అమ్మ టీచర్స్ అయినా కూడా పొలాల మా పేరెంట్స్ టీచర్స్ హెడ్ మాస్టర్ గా జాబ్ చేశారు. అయినా కూడా పొలం గురించిన వాళ్ళకు తెలియదు అనమాట. సాగులో ఉన్నారు, అన్ని చేశారు. కానీ నేను ఆ పొలం నుంచి చాలా సఫర్ అయ్యాను. మా పిల్లలను చదివించుకోవాలంటే కూడా నాకు డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని 2 years నేను ఇంట్లో పెట్టుకున్నాను. ఈ రోజు కలెక్టర్ మేడం గారు ఈ పట్ట చేయడం ద్వారా నేను అప్పు తీసుకుని కానీ నేను మా పిల్లలను చదివించుకోగలనని చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ మేడం. అయిపోతుంది కదా, పని అయిపోయింది కదా. అలాగే నంద్యాల డిస్టిక్ మేడం వచ్చినాకనే చాలా డెవలప్మెంట్ కనిపించింది. ఇంతకుముందు మేడం మా నంద్యాల అయినా కూడా మేము కర్నూలు డిస్టిక్ అని చెప్పుకునే వాళ్ళం మేడం. అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్తున్నాను మేడం. కానీ ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాం మేడం, మేము నంద్యాల డిస్టిక్ మా నంద్యాల డిస్టిక్ అని చెప్పుకోగలం మేడం. కన్ఫామ్ గా చెప్పుకోగలం. ఎందుకంటే అంత డెవలప్మెంట్ చూపించారు మేడం. మీరు మాకు ఈ సాయం చేసినందుకు మీకు నిజంగా హ్యాట్స్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూసుకుంటూ వచ్చిన దినాలు కావనుకునే దినాలు కూడా అనుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు అవుతాయని పెద్దలు అనేవారు. 50 సంవత్సరాల నుండి అనుకుంటూ వచ్చిన రోజు ఈ రోజు 3 నెలలు కానుంటే ఇప్పుడు మాకు ఆనందంగా మా ఇలువలేని భూమికి ఆవుచి పోసిన కలెక్టర్ అమ్మగారికి నా ధన్యవాదాలు. తండ్రి, ఇదే విధంగా మేమే కాదు నాయన, ఇట్ట వేల కొద్ది జనాలు ఇబ్బంది పడేవారు ఉన్నారు. మాతో పాటు అందరికీ ఆవుసి పోసి అందరి కుటుంబాల ఆవుసి పోసుకొని నీవు 1000 సంవత్సరాలు వర్ధిల్లాల తల్లి. సంతోషంగా అందరి బాధలు తీర్చి అందరి ఆనందమే బ్రహ్మానందం అని పొందాలని మా కృతజ్ఞ తల్లి ఆ శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబ తల్లి కృతజ్ఞలు ఎప్పుడూ వేళలా మీ అందరం ఉండాలని మేము ప్రార్థిస్తున్నామమ్మా. ఇదే నా సంతోషం తల్లి. సైకము మాకు 30 ఏళ్ళు ఉండి మా పొలం మాకు చేతికొస్తాడు రాదు అని చాలా గుండె పడినాం. కలెక్టర్ ధరణ, ఎంఆర్ఆర్ ధరణ, మాకు పొలం నుండి మా పిల్ల చల్లము మా గుండెల రాయి ఉండే. ఈ పొద్దుడికి మా కలెక్టర్ ధరణ మాకు పొలం మా చేతికి వచ్చినట్ట, మాకు దయచేసి మా అక్కడించినట్ట. మా కలెక్టర్ ధరణ దండి అండనం మాకు చాలా సహకారం చేసినట్ట. మా చిన్నది ఎవరు పట్టుకోలే, మాకెవరు దగ్గర సాన్యాలే. మాకు ఎంఆర్ సారు కలెక్టర్ వృద్ధికి పోయి మీరు చేస్తే మీకు పని అవుతుంది అన్నారు. మేము వచ్చి పడినాం, మాకు సాయం చేసినారు. అదే మాకు దండం. మా కలెక్టర్కి దండం.
ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.